కార్యకర్తకి ప్రాబ్లం వస్తే వెంటనే లోకల్ లీడర్ పరిగెత్తాల, ఆ పైన లీడర్ తోడుండాలి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉందా? ఒక్కసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళని గుర్తు తెచ్చుకుని 2019కి ముందు వాళ్ళకి లోకల్ కార్యకర్త మీద కేసు పెడితే కింద స్థాయి నుంచి స్వయంగా లోకేష్ చంద్రబాబు మాట్లాడారు. పరుగులు పెట్టేవాళ్ళు, లాయర్లు పరుగులు పెట్టేవాళ్ళు, ధర్నాలు చేశారు, ఉద్యమాలు చేశారు. సిఐడి కార్యాలయాన్ని పిలిపిస్తే అక్కడికి వచ్చి నుంచునేవాళ్ళు. అందరూ దమ్ముంది, గట్స్ ఉన్నాయి, ఈ ప్రభుత్వం వేధిస్తుందని తెలిసి కూడా చేశారు వాళ్ళు. ఈవెన్ వాళ్ళ మీడియా కూడా దర్జాగా రాసింది, ధైర్యంగా రాసింది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏముంది? మీడియాలో సాక్షి రాసుకుంటుంది, ఓకే, మిగతా వాళ్ళు ఎవరు లేరు. రెండో పక్కన చూసుకుంటే పార్టీ లోకల్ లీడర్లు 151 మంది ఎమ్మెల్యేలు, అలాగే ఎమ్మెల్సీలు 45 మంది దాకా ఎమ్మెల్సీలు, ఎవడూ పట్టించుకోడు, మనకు సంబంధం లేదన్నట్టు ఉంటాడు. అధికారం వచ్చినప్పుడు వీళ్ళందరికీ పదవులు కావాలి, కానీ కార్యకర్తకు మాత్రం ప్రాబ్లం వచ్చినప్పుడు పట్టించుకోడు. జగనే కాస్త ఏదో వాళ్ళని వీళ్ళని పంపించి చేపిస్తున్నటువంటి పరిస్థితి. మరి అట్లా కార్యకర్తను పట్టించుకొని నాయకుల వల్లనే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడింది. ఇప్పుడు ఆలోచించుకోవాల్సి ఉంది, సరైన నాయకులు పెట్టుకుంటున్నారా లేదా అన్నది.